సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఇంట్రడక్షన్ టు లెవరేజెస్ చూసామమ్మా. ఇంట్రడక్షన్ టు లెవరేజెస్ చూసిన తర్వాత లెవరేజ్ అనే దానికి రెండు మీనింగ్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. అందులో ఫస్ట్ అడ్వాంటేజ్ యూజింగ్ ఆఫ్ ది డెట్, అడ్వాంటేజ్ బై యూజింగ్ ఆఫ్ ది డెట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఒక ఫర్మ్ కి డెట్ కనుక ఎక్కువగా యూజ్ చేస్తే దాన్ని హైలీ లెవర్డ్ ఫర్మ్ అంటారు. అదే డెట్ యూజ్ చేయకపోతే అన్లెవర్డ్ ఫర్మ్ అని చెప్పేసి అంటారు. లెవరేజ్ అంటే మనకి టేకింగ్ అడ్వాంటేజ్ ఓవర్ ది ఫిక్స్డ్ చార్జ్ క్యాపిటల్ లైక్ డెట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇంకొక మీనింగ్ ఒకటి మాట్లాడుకున్నాం. ఈ చాప్టర్ అంతా కూడా అదే డిస్కస్ చేస్తాం చెప్పేసి అనుకున్నాం. లెవరేజ్ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఇంటర్ రిలేటెడ్ వేరియబుల్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రెండు ఇంటర్ రిలేటెడ్ వేరియబుల్స్ మధ్య రిలేషన్ ని మనం స్టడీ చేయడాన్ని లెవరేజ్ అంటారు. సో అలాగా మనకి దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లెవరేజెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్, అండ్ కంబైన్డ్ లెవరేజ్. ఇలా 3 ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకున్నాం. సో ఆపరేటింగ్ లెవరేజ్ అంటే ఏంటి అని చెప్పేసానంటే ఇట్ ఈస్ విచ్ విల్ కవర్, ఇక్కడ ఏ రిస్క్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసానంటే ఆపరేటింగ్ లెవరేజ్ విల్ కవర్ బిజినెస్ రిస్క్స్. బిజినెస్ రిస్క్ ని కవర్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నాం. సార్ ఇక్కడ బిజినెస్ రిస్క్ అంటే ఏంటి అని చెప్పేసానంటే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అనేది బిజినెస్ రిస్క్ అని చెప్పేసి చెప్పుకున్నాం. తర్వాత ఫైనాన్షియల్ లెవరేజ్ అంటే మనకి ఫైనాన్షియల్ రిస్క్, బిజినెస్ రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్. ఇక్కడ రిస్క్ దేని వల్ల అంటే ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే ఫిక్స్డ్ చార్జ్ క్యాపిటల్స్ అండి ఇవి. ప్రాఫిట్ ఉంటే కనుక చార్జ్ చేసేది ప్రిఫరెన్స్ డివిడెండ్, అయితే ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా చార్జ్ చేసేది ఇంట్రెస్ట్. సో ఈ రెండింటిని కలిపితే ఇది కంబైన్డ్ రిస్క్ ని ఇక్కడ మనకి రిప్రజెంట్ చేసేది కంబైన్డ్ లెవరేజ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ మొత్తం 3 కలిపి, ఓకే. సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్, ఇంట్రెస్ట్, ప్రిఫరెన్స్ డివిడెండ్, ఈ మూడుని కలిపి మనం స్టడీ చేస్తుంటే కనుక రిస్క్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అక్కడ ఆస్పెక్ట్ వచ్చేసరికి కంబైన్డ్ లెవరేజ్. సో ఆపరేటింగ్ లెవరేజ్ లో మనం స్టడీ ఎలా ఉంటుంది అని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఈ రిలేషన్షిప్ బిట్వీన్ 2 ఇంటర్ రిలేటెడ్ వేరియబుల్స్ అన్నారు కదా. ఈ ఇంటర్ రిలేటెడ్ వేరియబుల్స్ ఏంటంటే కనుక సేల్స్ అండ్ ఈబిఐటి, సేల్స్ అండ్ ఈబిఐటి. ఓకే. సో సార్ ఇక్కడ మరి ఆ ఫైనాన్షియల్ లెవరేజ్ దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే ఈబిఐటి అండ్ ఈపిఎస్. The study between EBIT and EPS, a relationship between EBIT and EPS is nothing but financial leverage అని అన్నారు. అలాగే అదే సేల్స్ కి అండ్ ఈపీఎస్ కి మధ్య రిలేషన్ ని మనం స్టడీ చేస్తుంటే కనుక మనం చూస్తుంటే కనుక అది కంబైన్డ్ లెవరేజ్ అని చెప్పేసి చెప్పారు. ఓకే, రైట్. సో ఇక్కడ ఆపరేటింగ్ లెవరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆన్ ది బేస్ ఆఫ్ పర్సంటేజ్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే కనుక percentage change in EBIT divided by percentage change in sales. Percentage change in sales. ఇది ఫార్ములా. ఇదే అమౌంట్ రూపంలో కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. ఓకే, రైట్. అదే ఫార్ములా ఇది పర్సంటేజ్ టర్మ్స్ లో ఫైనాన్షియల్ లెవరేజ్ కనుక మాట్లాడుకుంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి. అదే అమౌంట్ టర్మ్స్ లో కనుక మనం మాట్లాడుకుంటే ఈబిఐటి బై ఈబిటి. ఇక్కడ ఇఫ్ no preference dividend. Okay, if preference dividend కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈబిఐటి డివైడెడ్ బై ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ మైనస్ పిడి బై 1 - t.
సో దీని గురించి నేను మాట్లాడుకున్నాం. PD/1 - T ఎందుకు వేస్తున్నాం అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయాలంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ ఒకటి ఎర్న్ చేస్తే సరిపోదు, దాంతో పాటుగా ట్యాక్స్ తో కలిపి మనం ఎర్న్ చేయాలి. ఎందుకంటే ట్యాక్స్ పే చేసిన తర్వాత అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆ అమౌంట్ ట్యాక్స్ తో కలిపి మనం సంపాదించాలని చెప్పుకున్నాం. అదే కంబైన్డ్ లెవరేజ్ లో ఫార్ములా వచ్చేసరికి పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. ఓకే రైట్, ఇది కంబైన్డ్ లెవరేజ్. ఓకే, సో దీని అదే అమౌంట్ టర్మ్స్ లో కనుక ఫార్ములా అనుకుంటే కనుక మనకి కాంట్రిబ్యూషన్ బై ఈబిటి. ఓకే, ఒకవేళ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంటే కనుక ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ మైనస్ PD/1 - T వస్తుందమ్మా ఇక్కడ. ఓకే రైట్, సో కంబైన్డ్ లెవరేజ్ కనుక్కోవడానికి ఇంకొక సింపుల్ మెథడాలజీ ఉంది మనకి. కంబైన్డ్ లెవరేజ్ is nothing but it's a combination of operating leverage and financial leverage. కాబట్టి operating leverage into financial leverage. So operating leverage into financial leverage will come to combined leverage. Combined leverage వస్తుందని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ మనం గుర్తు పెట్టుకోవడానికి. ఓకే, కంబైన్డ్ లెవరేజ్ ఇస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ రెండింటిని కలిపితే కంబైన్డ్ లెవరేజ్. కాబట్టి ఆపరేటింగ్ లెవరేజ్ మల్టిప్లైడ్ విత్ ఫైనాన్షియల్ లెవరేజ్ ఇస్ నథింగ్ బట్ కంబైన్డ్ లెవరేజ్. మళ్ళీ కంబైన్డ్ లెవరేజ్ కి మళ్ళీ కొత్తగా ఫార్ములాస్ అన్ని కూడా మనం వేసుకుని మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ డైరెక్ట్ గా ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ తెలిస్తే కనుక రెండింటిని మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ ఏమొస్తుందంట, కంబైన్డ్ లెవరేజ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ కవరింగ్ బోత్ ద ఆస్పెక్ట్స్. ఇక్కడ ఏవైతే మనం రిస్క్ ఆస్పెక్ట్స్ అనుకుంటున్నాం ఈ రెండింటిని ఇక్కడ కవర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమిటంటున్నారు, ఇట్స్ కంబైన్డ్ లెవరేజ్. కంబైన్డ్ లెవరేజ్ ఇస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ లెవరేజ్ ఇంటూ మల్టిప్లైడ్ విత్ ఫైనాన్షియల్ లెవరేజ్. రైట్, అలాగే గేరింగ్ ఎఫెక్ట్ అని ఆర్ లెవరేజ్ ఎఫెక్ట్ అని, ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ అని, ఆర్ ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ అని మనం నిన్న చూసాం. ఎప్పుడు ఉంటుందండి ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా అని చెప్పేసి అంటే కనుక మనం ఏం చెప్పుకున్నాం అంటే కనుక ఎప్పుడు ఉంటుంది సిచ్యువేషన్స్ అంటే కనుక ఎక్కడైతే మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేస్తామో, మనం ఒక రూపాయికి ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తామో బిజినెస్ లో అంటే ఆ బిజినెస్ నుంచి మనకి ఎంత రిటర్న్ వస్తుందో ఆ రిటర్న్ అనేది ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ఆఫ్ డెట్. మనకు ఉండే కాస్ట్ ఆఫ్ డెట్ కంటే అక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక అక్కడ ఏముంటుంది, ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్. ఇదే సిచ్యువేషన్ లో సర్ప్లస్ అనేది ఎవరికి చెందుతుంది, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి చెందుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఈ మనం 20% ఎర్న్ చేస్తున్నాం అనుకోండి, మన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 20% రిటర్న్ వస్తుంది. అందులో డెట్ హోల్డర్స్ కి 12% పే చేస్తున్నాం అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మీద కూడా ఎక్స్ట్రా 8% మనకి ఏమవుతుంది, ఈక్విటీ షేర్ హోల్డర్ కి మిగులుతుంది. అంటే కనుక అదే సిచ్యువేషన్ అంటారండి, ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. ఓకే రైట్, సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వి కంక్లూడెడ్ దట్ సో సపోజ్ ఇది ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్. ఇంకొక పాయింట్ అండి, ఇలాంటి సిచ్యువేషన్ లో ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ లో వెన్ యూ ఇంక్రీజ్ ద డెట్, ఎక్కడ కనుక డెట్ ని ఇంక్రీజ్ చేస్తే, ఇప్పుడు మనం ఎర్న్ చేస్తుంది 20%. ఓకే, సో మనం డెట్ హోల్డర్స్ కి పే చేసేది 12% అంటే ఇప్పుడు నేను ఎడిషనల్ గా ఒక 10 crores డెట్ తీసుకొచ్చాను అనుకోండి, 10 crores డెట్ తీసుకొచ్చాను అనుకోండి, అంటే నాకు మిగిలేదంతా 2 crores. ఇప్పుడు ఈ 12% అంటే 1.2 crores మాత్రమే ఎవరు తీసుకుంటారు, డెట్ హోల్డర్స్ తీసుకుంటారు. అంటే 0.88 crores ఇంకా నాకు ఇది అంతా ఎవరికి మిగులుతుంది, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి క్లెయిమ్ కింద మిగిలిపోద్ది అంట. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక 10 crores కనుక నేను యాడ్ చేశాను అనుకోండి, డెట్ ని ఇంకొక 10 crores యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంకో 0.8 crores అనేది మనకి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి సర్ప్లస్ కింద మిగులుతుంది, అడిషనల్ 10 crores కనుక యాడ్ చేస్తున్నట్లయితే. ఓకే, ఇలాంటి ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ లో వెన్ యూ ఇంక్రీజ్ ద డెట్,
ఈక్విటీ షేర్ హోల్డర్స్ బెనిఫిట్ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుందంట, ఇంక్రీజెస్. ఓకే, సో వెన్ యూ ఇంక్రీజ్ ద డెట్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ బెనిఫిట్ విల్ బి ఇంక్రీజెస్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్ తో వి విల్ స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నామమ్మా. సో లెట్ us స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్. మా అక్షర్ జైన్. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 1 చదవమ్మా. Okay, sir. The following is the balance sheet of X Limited as at 31/3/2011. Liabilities, assets, liabilities, equity share capital 8 lakhs, 10% debt 6 lakhs, retained earnings 3,50,000, current liabilities 1,50,000. Assets, net fixed assets 10 lakh, current assets 9 lakh. Income statement for the year 2012-13. Sales 3,40,000, operating expenses 1,20,000, including rupees 60,000 depreciation, EBIT 2,20,000, interest 60,000, EBT 1,60,000, taxes 80,000, net earnings 80,000. Determine the degree of operating, financial and combined leverages at current level of sales if all its operating expenses other than depreciation are variable cost. If total assets remain at the same level but sales increases by 20% and decreases by 20%, what will be the EPS in the new situation? ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నాడమ్మా, ఫస్ట్ ఆపరేటింగ్, ఫైనాన్షియల్, కంబైన్డ్ లెవరేజెస్ అడుగుతున్నాడు. Yes, sir. ఆ తర్వాత సెకండ్ బిట్ లో ఏం అడిగాడమ్మా, సేల్స్ కనుక ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ అయితే ఈపీఎస్ ఎలా చేంజ్ అవుతుంది? ఇక్కడ సేల్స్ కి ఈపీఎస్ కి మధ్య ఉండే రిలేషన్ మనకి ఎందులో కవర్ అవుతుందమ్మా, ఏ లెవరేజ్ లో కవర్ అవుతుందమ్మా? కంబైన్డ్ లివరేజ్. సో కంబైన్డ్ లెవరేజ్ లో కవర్ అవుతుంది. సో కాబట్టి కంబైన్డ్ లెవరేజ్ ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది, అంతేనమ్మా? Yes, sir. సో ఫస్ట్ ఆపరేటింగ్ లెవరేజ్ ఆన్సర్ ఎలా చేయాలి చెప్పమ్మా. ఆపరేటింగ్ లెవరేజ్ కానీ, ఫైనాన్షియల్ లెవరేజ్ కానీ, లేకపోతే కంబైన్డ్ లెవరేజ్ కానీ చేయాలంటే మనం ఏం స్టార్ట్ చేయాలి? మనం ఏం వేయాలి? ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ బట్టి అది చేయాలి సార్. రైట్. సో ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్, ఫస్ట్ ప్రాబ్లం ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇన్కమ్ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఇన్కమ్ స్టేట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడమ్మా? సేల్స్ ఎంత? సేల్స్ 3,40,000 మైనస్ వేరియబుల్ కాస్ట్. ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఇంక్లూడ్ 60. కానీ డిప్రిసియేషన్ తీసుకోవద్దన్నాడు సార్. ఓకే, ఇక్కడ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఇంక్లూడ్ 60,000 డిప్రిసియేషన్ అన్నాడు. ఇక్కడ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడమ్మా. ఇఫ్ ఆల్ ద ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డిప్రిసియేషన్ ఆర్ వేరియబుల్ కాస్ట్ అని చెప్పేసి అన్నాడు. వేరియబుల్ కాస్ట్ ఎంత అని చెప్పేసి అంటే డిప్రిసియేషన్ కాకుండా మిగిలిందంతా కూడా వేరియబుల్ కాస్ట్ అని చెప్పేసి చెప్పాడు. అంటే వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది ఇక్కడ? 60,000 అవుతుంది సార్. 1,20,000 మైనస్ డిప్రిసియేషన్ 60,000 తీసేస్తే 60,000 వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఎస్ సార్. కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా? 3,40,000 minus 60. 2,80,000. ఓకే, సో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాకుండా మిగిలిందంతా కూడా, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో డిప్రిసియేషన్ కాకుండా మిగిలిందంతా వేరియబుల్ కాస్ట్. అంటే డిప్రిసియేషన్ ఏమైనట్టు? ఫిక్స్డ్ కాస్ట్ అయినట్టు సార్. సో డిప్రిసియేషన్ ఫిక్స్డ్ కాస్ట్ కింద తీసుకోమన్నట్టు. సో 60,000 తీసేస్తే 2,20,000. ఓకే, ఏమవుద్దమ్మా? ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఉందా? ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉందా లేదా? ప్రిఫరెన్స్ షేర్స్ లేవు, ఓన్లీ డెట్ ఉంది. సో డెట్ ఎంతమ్మా? ఇంట్రెస్ట్ ఎంత? 60,000. ఓకే, మైనస్ ఇంట్రెస్ట్ 60,000 తీసేస్తే 1,60,000. ఓకే, సో ఇదేంటి? ఈబిటి. సో మైనస్ taxes at the rate of 50%. ఓకే, సో 50%. 80,000 ఇచ్చాడు సార్.
సో ఇక్కడ 1,60,000 లో 50% అంటే 80,000 తీసేస్తే 80,000. 80,000. ఇదేంటిది? E80. ఎర్నింగ్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇంకా డెట్ లేదు కాబట్టి ఓన్లీ ఈక్విటీ డెట్, ప్రిఫరెన్స్ లేదు కాబట్టి ఈక్విటీ డెట్. సో ఇక మిగిలినంతా ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ Equity హోల్డర్స్. shareholder. ఈపీఎస్ అంటే ఎలా వస్తుందమ్మా? ఎర్నింగ్స్ Number of shares to divide. అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. Yes, sir. ఎంత అవుతుందమ్మా? 80,000 డివైడెడ్ బై 8 lakhs క్యాపిటల్ 10 per షేర్ అన్నాడు. అక్కడ కూడా 80,000. 80,000 నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా 80,000. సో కాబట్టి ఎంత? 1. ఈపీఎస్ ఎంత? 1. 1. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఆపరేటింగ్ లెవరేజ్. ఆపరేటింగ్ లెవరేజ్ ఫార్ములా ఏంటమ్మా? Operating leverage change in ఇక్కడ EBI. అమౌంట్స్ ఇచ్చేసాడు కదా, అమౌంట్స్ పరంగా చేయాలా, పర్సంటేజ్ పరంగా చేయాలా? Amounts పరంగా చేయొచ్చు సార్. 2 years ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు పర్సంటేజ్ చేంజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలం. కానీ ఒకే ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అందులో అమౌంట్స్ ఇచ్చేసాడు కాబట్టి మనం ఏం చేయగలం? డైరెక్ట్ గా ఫార్ములా చేసేచ్చా లేదా? చేయొచ్చు సార్. సో ఆపరేటింగ్ లెవరేజ్ ఫార్ములా ఏంటి? Contribution divided by EBIT. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT. కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అంతే కదమ్మా? Yes sir. కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఈబిఐటి. సో కాంట్రిబ్యూషన్ ఎంత? 2,80,000. సో కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఈబిఐటి ఎంత? 2,20,000. 2,20,000. సో అంటే ఎంత వచ్చిందమ్మా? 20,000. 1.2727 అలా. 1.27. ఓకే. సో దీని అర్థం ఏంటమ్మా? దీని అర్థం ఏంటమ్మా? అంటే చేంజ్ ఆపరేటింగ్ లెవెల్ ద్వారా 1.27. దీని అర్థం ఏంటి? ఫర్ ఎవ్రీ, ఇక్కడ మనం నార్మల్ గా పర్సంటేజ్ టర్మ్స్ లో కనుక మాట్లాడుకుంటే పర్సంటేజ్ ఫార్ములా చెప్పమ్మా. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. అంతే కదా? సేల్స్. yes sir. అంతేనమ్మా? సో ఇది 1.27 డివైడెడ్ బై 1 అని రాసుకోవచ్చా? yes sir. అంటే ఇక్కడ చూస్తే 1.27 డివైడెడ్ బై 1 అని రాస్తే ఇక్కడ ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ ఈబిఐటి ఎంత చేంజ్ అవుతుందంట? 1.27%. అది. సో ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ ఈబిఐటి చేంజెస్ బై 1.27%. ఓకేనమ్మా? అర్థమైందా? మీనింగ్ అర్థమైందా ఇది? సో 1.27 బై 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఇదే పర్సంటేజ్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ 1% చేంజ్ అయితే సేల్స్ లో అది ఈబిఐటి చేంజ్ అయినట్టు 1.27% చేంజ్ అవుతున్నట్టు. నెక్స్ట్ ఫైనాన్షియల్ లెవరేజ్. ఫైనాన్షియల్ లెవరేజ్ EBIT by EBT. EBIT by EBIT minus interest. Interest. Yes sir. Okay. EBIT ఎంత? EBIT 2,20,000. ఓకే. మైనస్ ఇంట్రెస్ట్. సార్ ఇంట్రెస్ట్ తీసేస్తే EBIT ఎంత వస్తుంది? 1,60,000. సో ఎంత అవుతుందమ్మా? 2,20,000 divided by 1,60,000. 1.375. 1.375. దీని మీనింగ్ ఏంటి? అంటే 1% చేంజ్ ఇన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ EPS బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ EBIT. అంతేనమ్మా? yes sir. సో అంటే ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ ఇది 1.375 డివైడెడ్ బై 1. ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ EBIT EPS చేంజెస్ బై 1.375%. నెక్స్ట్ కంబైన్డ్ లెవరేజ్. రెండు మల్టిప్లై చేయొచ్చు. సో కాంట్రిబ్యూషన్ డివైడ్ ఫార్ములా రాద్దాం. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBT. EBIT మైనస్ ఇంట్రెస్ట్. 2,80,000 డివైడెడ్ బై 1,60,000 అంటే ఎంతమ్మా? 1.75. 1.75. సో ఇంకొక లాగా కూడా చేద్దాం. ఆపరేటింగ్ లెవరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లెవరేజ్. 1.27 into 1.375. 1.74625.
74625 అన్న 1.75 అన్న 75. అంతే కదమ్మా, రైట్. Yes, sir. సో 1.75 వస్తుంది. సో దీని ఇదేంటి 1 percentage change in Percentage PS, change in EPS by percentage change in sales. change in sales 1.75 divided by 1 అంటే for every 1% change in sales EPS changes by 1.75. okay. సో ఫస్ట్ బిట్ అయింది. సెకండ్ బిట్ ఏం అడిగాడమ్మా, ఇఫ్ ద టోటల్ అసెట్స్ రిమైన్ అట్ ద సేమ్ లెవెల్ బట్ సేల్స్ అంటే అసెట్స్ అన్ని సేమ్ గా ఉంటున్నాయి కానీ సేల్స్ Sales మారుతుందంట. ఓకే, సేల్స్ Yes, sir. ఇంక్రీజ్ ఎంత అవుతుంది? By 20%. ఓకే, ఇంక్రీజా డిక్రీజా? First increase, sir. Next decrease. సో ఫస్ట్ సేల్స్ ఇంక్రీజ్ బి బిట్, అందులో ఫస్ట్ సేల్స్ ఇంక్రీజ్ బై ఎంత 20%. అమ్మా సేల్స్ కి ఈపీఎస్ కి మధ్య రిలేషన్ ఎక్కడ మనం చూస్తామమ్మా? Combined leverage. సో కంబైన్డ్ లెవరేజ్. ఇప్పుడే మనం ఒక కంక్లూజన్ అరైవ్ అయ్యాం, ఏంటది? Change in ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ 1.75% చేంజెస్ ఇన్ ఈపీఎస్ అని అన్నాడు, అంతే కదా? Yes, sir. ఇప్పుడు అదే సేల్స్ 20% ఇంక్రీజ్ అవుతుందంట అంటే Yes, sir. అప్పుడు మరి ఈపీఎస్ ఎంత చేంజ్ అవుతుంది? 35%. 20% ఇంటూ 1.75 అంటే ఎంతమ్మా? 35, sir. 35%. అదే కదా, సేల్స్ ఇంక్రీజెస్ బై 20% అంటే ఈపీఎస్ ఎంత అవుతుంది? 1.75% చేంజ్ అవుతుంది. ఫర్ ఎవరీ 1% చేంజ్ ఇన్ సేల్స్ ఈపీఎస్ చేంజెస్ బై 20%. కాబట్టి సరే, ఇక్కడ 1.75% కాబట్టి 20% సేల్స్ చేంజ్ అయితే ఈపీఎస్ 1.75 టైమ్స్ రియాక్ట్ అవుతుంది. సో దట్ 35% చేంజ్ అవుతుందంట. సో ఫస్ట్ సేల్స్ ఇంక్రీజ్ అయితే ఈపీఎస్ కూడా ఏమవుతుందమ్మా? Increase అవుతుంది, sir. ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ ఎంత? 1.7. Yes, sir. ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ 1 కదమ్మా. Yes, sir. ఇక్కడ ఇంక్రీజ్ అయితే సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్లస్ మైనస్? Plus ఇంక్రీజెస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 35%. అట్ ద రేట్ ఆఫ్ 35% అంటే ఎంత? 0.35 అంటే ఎంత అవుతుందమ్మా? 1.35. 1.35. సో సెకండ్ బిట్, సేల్స్ డిక్రీజెస్ By బై 20% అంటే 1% చేంజ్ ఇన్ సేల్స్ లీడ్స్ టు ఎంత? ఈపీఎస్ చేంజ్ అవుతుందమ్మా. ఈపీఎస్ ఈక్వల్స్ టు 20% ఇంటూ 1.75%. 1.75 అంటే ఎంత? 35%. అంటే Yes, ఫర్ sir. ఎవ్రీ ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ Existing 1 minus డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది? minus 0.35 అవుతుంది, sir. డిక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ 35% అంటే 0.35 తీసేస్తే 0.65. 65. సో దిస్ ఈస్ ద సెకండ్ బిట్. అర్థమైందా? Yes, sir. ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది, sir. ఓకే, రైట్. ఆఫ్ చేసామ్మా. మాషిత, మాషిత, ఓకే. అనూష, Yes, sir. మెటీరియల్ ఉందమ్మా? Yes, sir. ఉంది సార్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 2 చదవమ్మా. ఇప్పుడు సోఫార్ అర్థమైందమ్మా ఇప్పటి వరకు? ఇంట్రడక్షన్ అండ్ ఫస్ట్ ప్రాబ్లం. Yes, sir. అర్థమైంది. ఓకే, ప్రాబ్లం నెంబర్ 2 చదవమ్మా అలాగైతే. A firm has sales of rupees 20 lakhs, variable cost of 14 lakhs, and fixed cost of 4 lakhs, inclusive of interest of 1 lakh. Calculate its operating, financial, and combined leverages. If the firm decides to double its EBIT, how much of a rise in sale would be needed as a percent basis? ఓకే, సో ఇక్కడ ఎడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ బిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి కావాల్సింది ఏంటమ్మా? ఆపరేటింగ్, ఫైనాన్షియల్, కంబైన్డ్ లెవరేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? Income statement. ఇన్కమ్ స్టేట్మెంట్ వేయాలి. సో ప్రాబ్లం నెంబర్ 2. ఓకే, ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడమ్మా? సేల్స్ ఎంత? 20 lakhs. 20 lakhs. ఓకే, మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 14 lakhs. 14 lakhs
తీసేస్తే కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? lakhs. 6 lakhs. ఓకే, మైనస్ Fixed ఫిక్స్డ్ cost కాస్ట్ 3 lakhs. 4 lakhs minus 1 lakh. సో ఇంక్లూజివ్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 lakh అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత? 3 lakhs. తీసేస్తే 3 3 lakhs. ఇదేమవుద్దమ్మా? ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ 1 lakh. 1 lakh. తీసేస్తే 2 lakhs. 2 lakhs. ఇదేంటిది? EBT ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ లేదు కాబట్టి ఎర్నింగ్స్ అవైలబుల్ టు equity share. ఈక్విటీ షేర్ హోల్డర్స్. మరి ట్యాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాడా? No sir. ట్యాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు కాబట్టి ఇది యాక్చువల్ గా అయితే కనుక ఇదేమవుతుంది? ఈబిటి అవ్వాలమ్మా, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అవ్వాలి. Yes sir. ట్యాక్స్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏమంటున్నాం? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్పేసి అనేస్తున్నాం. Yes sir. ఓకే రైట్. సో ఇక్కడ ఆపరేటింగ్ లెవరేజ్ ఎంత అవుతుందా? ఎలా వస్తుందమ్మా ఆపరేటింగ్ లెవరేజ్? అమౌంట్స్ రూపంలో ఇచ్చాడు కాబట్టి ఫార్ములా ఏంటిది? ఫార్ములా ఏంటి? Contribution by EBIT. కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. సో కాంట్రిబ్యూషన్ ఎంత? 6 lakhs. 6 lakhs. సో 6 lakhs డివైడెడ్ బై ఈబిఐటి అంటే 3 lakhs. 3 lakhs. అంటే ఎంతమ్మా? 2. దీని మీనింగ్ ఏంటి? 2 డివైడెడ్ బై 1. Sales ఆపరేటింగ్ లెవరేజ్ పర్సంటేజ్ బేసిస్ లో ఫార్ములా చెప్పమ్మా. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ sales. సేల్స్. అంటే దీని అర్థం ఏంటి? 2/1 అంటే ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ ఈబిఐటి చేంజెస్ బై 2%. రైట్. ఫైనాన్షియల్ లెవరేజ్ EBIT by EBT. ఈబిఐటి బై ఈబిటి. ఈబిఐటి ఎంత? 3 lakhs. 3 lakhs. ఈబిటి ఎంత? 2 lakhs. 2 lakhs. అంటే దాని మీనింగ్ ఏంటి? 1.5. సో 1.5 బై 1. దీన్ని మనం ఏమంటాం? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ EBIT. ఈబిఐటి. అంటే ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ ఈబిఐటి మే లీడ్స్ టు 1.5% చేంజ్ ఇన్ ఈపీఎస్. అంతే కదమ్మా? Yes sir. కంబైన్డ్ లెవరేజ్ Contribution by EBT. కాంట్రిబ్యూషన్ బై ఈబిటి. కాంట్రిబ్యూషన్ ఎంత? 6 lakhs by 6 2 lakhs lakhs. బై 2 lakhs. అంటే ఎంత? 3. సో అలా కాకుండా ఆపరేటింగ్ లెవరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లెవరేజ్ మల్టిప్లై చేయొచ్చు. 2 into 1.5 అయినా సరే ఎంత అవుతుందమ్మా? 3. సో ఆపరేటింగ్ లెవరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లెవరేజ్ అంటే 3 ఇలా అన్న వచ్చింది. సో 3 డివైడెడ్ బై 1 అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ సేల్స్ ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ లీడ్స్ టు 3% చేంజ్ ఇన్ ఈపీఎస్. ఓకే రైట్. నెక్స్ట్ ఏం అడిగాడమ్మా? సెకండ్ If the firm decides to double its EBIT, how much of a raise in sales would be needed on a percentage basis? ఓకే, ఈబిఐటి కనుక మనం డబుల్ చేస్తే కనుక ఈబిఐటిని ఏం చేయాలంట? డబుల్ చేయాలంట. ఈబిఐటిని డబుల్ చేస్తే సేల్స్ ఎంత చేంజ్ అవుతుందా అని అడుగుతున్నాడమ్మా. ఈ రెండింటికి మధ్య రిలేషన్ చెప్పే లెవరేజ్ ఏంటమ్మా మనకి? Operating leverage. ఆపరేటింగ్ లెవరేజ్. అందులో మనం కంక్లూజన్ ఏమొచ్చాం? 2 వచ్చింది. 2 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ ఈబిఐటి చేంజెస్ బై 2%. సో సేల్స్ ఎంత 1% చేంజ్ అయితే ఈబిఐటి ఎంత చేంజ్ అవుతుందంట? 2% చేంజ్ అవుతుందంట. అర్థమైందా? Yes అంతేనా sir. కదా? 2/1 అంటే. Yes sir. ఇప్పుడు ఈడేమంటున్నాడు? ఈబిఐటి డబుల్ అవ్వాలంటున్నాడు. అంతేనా? Yes sir. ఈబిఐటి ఎగ్జిస్టింగ్ ఈబిఐటి ఎంత ఉంది? 3 lakhs. 3 lakhs ఉంది. ఓకే,
సో ఈ 3 lakhs డబుల్ అవ్వాలంట. డబుల్ అవ్వాలంటే దాని అర్థం ఏంటి? into 2. డబుల్ అవ్వాలంటే ఎంతమ్మా? 6 lakhs. 6 lakhs అవ్వాలి. ఓకే రైట్. ఇక్కడ సేల్స్ ఎంత ఉంది? 20 lakhs. సో 20 lakhs సేల్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు 3 lakhs మనకి ఏమొచ్చిందమ్మా? ఈబిఐటి వచ్చింది. ఇక్కడ 6 lakhs నీకు ఈబిఐటి రావాలి అని చెప్పేసాను అంటే కనుక నీకు ఇక్కడ సేల్స్ ఎంత ఉండాలి అని చెప్పేసాను అంటే కనుక ఇక్కడ మనకి 2% 1% ఇక్కడ సేల్స్ చేంజ్ చేస్తే 2% ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుందమ్మా? ఈబిఐటి చేంజ్ అవుతుంది. అంతే కదమ్మా? Yes, sir. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అమ్మా? ఇక్కడ 3 lakhs 6 lakhs అవ్వడం అంటే ఎంత పర్సెంటేజ్? 100% కనుక చేంజ్ అయితే అంతేనా? ఈబిఐటి గనక 100% చేంజ్ అయితే అర్థమవుతుందా? Yes, sir. 3 lakhs 6 lakhs అవ్వడం అంటే ఏంటి? 100% కదా. 100% కనుక ఈబిఐటి చేంజ్ అయితే ఇక్కడ సేల్స్ ఎంత చేంజ్ అవుతుందమ్మా? 50%. అమ్మా ఇక్కడ ఇది 2 ఉంటే ఇది 1 ఉంది. ఇక్కడ 100 ఉంటే ఇక్కడ ఎంత ఉంటది? 50%. 50%. సో వాడు అడిగింది కూడా ఏంటంటే చూడు, if the firm decides to double its EBIT, how much raise in sales would be needed on a percentage basis? Percentage basis లో ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అని అడిగాడు. అమౌంట్ రూపంలో కూడా అడగలేదు వాడు. సో కాబట్టి ఎంత చేంజ్ అవ్వాలమ్మా? 50% సేల్స్ అనేది చేంజ్ అవ్వాలి. అర్థమైందా? సో ఇది కరెక్ట్ కాదనేది చూద్దాం. 20 lakhs గనక 50% చేంజ్ అవ్వడం అంటే ఎంత చేంజ్ అవ్వాలి? ఎంత అవుతుంది? సేల్స్ ఎంతమ్మా? 30 lakhs కదా. Yes, sir. 30 lakhs. 20 lakhs plus 50% అంటే 20 lakhs లో 50% అంటే 10 lakhs అంటే ఎంత? 30 lakhs మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఇదే ప్రపోర్షన్ లో ఉంటది కాబట్టి 20 lakhs కి 14 lakhs అయితే 13 lakhs కి ఎంత అవుతుందో చెప్పమ్మా. 21. 14 lakhs divided by 20 lakhs అంటే ఎంత? 70% ఇంటూ 30 lakhs అంటే ఎంతమ్మా? 21 lakhs. సో 21 lakhs తీసుకుంటే కనుక 9 lakhs ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ అవుతుంది. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ మారిపోద్దా? No, sir. మారదు. సో 3 lakhs తీసేస్తే 6 lakhs. సో మనకి ఈబిఐటి మనం ఈబిఐటిని డబుల్ చేసా చేయలేదు. ఇక్కడ ఈబిఐటి ఎంత ఉంది? 3 lakhs ఉంది. ఇక్కడ ఎంత వచ్చింది? 6 lakhs అంటే డబుల్ అయింది. సో దట్ ఇక్కడ ఏమైంది? సేల్స్ 30 lakhs దగ్గర ఇక్కడ ఈబిఐటి 6 lakhs అయింది కాబట్టి ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవ్వాలంట? 50% చేంజ్ అవ్వాలి. అంతేనమ్మా? Yes, sir. If 100% change in EBIT, then sales changes by 50%. అర్థమైందా? Yes, sir. అర్థమైంది సార్. రైట్. ఆఫ్ చేసాను. గంగాధర్. ఎస్ సార్. అర్థమైందమ్మా సోఫార్? అర్థమైంది సార్. ఏమన్నా డౌట్ లేదు కదా? లేదు సార్. ఓకే ప్రాబ్లం నెంబర్ 3 చెప్పమ్మా. ఎస్ సార్. చదువు. XYZ Limited is selling its product at 2 per unit. The variable cost of the manufacturing has been estimated at 35%, while the fixed cost at the present sale level of 1 lakh unit comes to 1 lakh. The firm has issued 14% debentures of 26,000 rupees. Find out the operating, financial, and combined leverages of the firm. ఓకే. సో ఫస్ట్ ఈ 3 క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? Income statement. ప్రాబ్లం నెంబర్ 3 ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్పమ్మా. 2 lakhs. సేల్ 2 lakhs, sir. ఎంతమ్మా? 2 lakhs. ఓకే. సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ఎట్స్ ప్రొడక్ట్ 2 per unit. మొత్తం ఎన్ని యూనిట్స్ సేల్స్ లెవెల్? 1 lakh. 1 lakh units. సో కాబట్టి 1 lakh units ఇంటూ 2
అంటే ఎంతమ్మా 2 lakhs. 2 lakhs. ఓకే. మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటే ఎంత? 35%, sir. 70,000. సో 35% ఆఫ్ 2 lakhs. 2 lakhs ఇంటూ 35% అంటే ఎంతమ్మా? 70,000. 70,000. తీసేస్తే 1,30,000 మైనస్ ఇదేమో కాంట్రిబ్యూషన్ Fixed cost మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పాడు 1 lakh. అంటే ప్రెసెంట్ లెవెల్ ఆఫ్ 1 lakh యూనిట్స్ దగ్గర 1 lakh అని అన్నాడు. సో ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh అంటే తీసేస్తే 30,000. EBIT 30,000 మైనస్ ఇంట్రెస్ట్ 26,000 into 14%. 26,000 ఇంటూ 14%. 3640. 3640 తీసేస్తే EBT EBT ఎంత? 26,360. 26,360. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏమన్నా ఉందా? లేదు సార్. ట్యాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? నో సార్. ఓకే, రైట్. సో ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్, కంబైన్డ్ లెవరేజ్ ఈ మూడే అడిగాడు కదమ్మా. ఆపరేటింగ్ లెవరేజ్ ఎంత అవుతుంది? 1,30,000 by 30,000. 1,30,000 by 30,000. 4.33%. 4.33. సార్. సో దీని మీనింగ్ ఏంటి? అంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ EBIT, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ 4.33% చేంజ్ ఇన్ EBIT. yes sir. నెక్స్ట్ ఫైనాన్షియల్ లెవరేజ్ 30,000 divided by 26,360. ఓకే, అంటే ఎంత? 1.1380. 1380. 8 sir. ఓకే, దీని మీనింగ్ ఏంటి? For every 1% change in sales equal to 1.1. కాదు సార్. ఫైనాన్షియల్ లెవరేజ్ ఏంటి? EPS కి EBIT కి. EBT సార్. సో కాబట్టి ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ EBIT లీడ్స్ టు 1.138% చేంజ్ ఇన్ EPS. yes sir. కంబైన్డ్ లెవరేజ్ 4.33 into 1.13. 1.138 ఎంత అవుతుంది? 4.93. 4.93. దీని మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ లీడ్స్ టు 4.93% చేంజ్ ఇన్ EPS. అంతేనమ్మా? yes sir. రైట్. ఈ మూడు అడిగాడు కాబట్టి ఇక్కడితో ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ చేసాము. కౌశిక్ జైన్. మా కౌశిక్ జైన్ సార్. ప్రాబ్లం నెంబర్ 4 చదవమ్మా. సోఫర్ డౌట్ ఏమైనా ఉందమ్మా ఇక్కడ వరకు? నో సార్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 4 చదవమ్మా. The following information is available from Extenco. EBIT 11,20,000, EBT 3,20,000, fixed cost 7 lakhs. Calculate percentage change in EPS if sales are expected to increase by 5%. ఓకే, సో ఇక్కడ దేనికి రిలేషన్ అడిగాడు వాడు? సేల్స్ కి EPS కి సార్. సేల్స్ కి EPS కి మన దగ్గర ఉన్న రిలేషన్ ఎక్కడ తెలుస్తుందమ్మా? EBIT కి ఫిక్స్డ్ కాస్ట్ యాడ్ చేస్తే కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది సార్. ఆపరేటింగ్ లెవరేజ్ తెలిసిపోతుంది సార్. EPS కి సేల్స్ కి అంటే మనకి కనుక్కోవాలి మనం. కంబైన్డ్ లెవరేజా లేకపోతే ఇంకేనా? కంబైన్డ్. సో కంబైన్డ్ లెవరేజ్ అనేది ఎలా తెలుస్తుంది మనకి? కంబైన్డ్ లెవరేజ్ ఫార్ములా చెప్పు. కాంట్రిబ్యూషన్ బై EBT. సో మనం ఏం కనుక్కోవాలి? కంబైన్డ్ లెవరేజ్ కనుక్కోవాలి. కాంట్రిబ్యూషన్ బై EBT. మన అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటి? కంబైన్డ్ లెవరేజ్ కనుక్కుని దాని మీద మనం ఈ పర్సంటేజ్ అనేది అప్లై చేసుకోవడం. సో కాంట్రిబ్యూషన్ బై EBT. సో కాంట్రిబ్యూషన్ ఎంత? EBT ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ 18,20,000. EBIT ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ ఇస్ నథింగ్ బట్ EBIT ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బై EBT.
సో EBIT ఎంత ఇచ్చాడు? 11,20,000 ప్లస్ ఫిక్స్డ్ 7 కాస్ట్ lakhs. ఎంత? 7 7 lakhs డివైడెడ్ బై 3,20,000. 3,20,000 అంటే ఎంతమ్మా? 5.6875. 5.6875. సో దీని మీనింగ్ ఏంటిది? 5.6875 డివైడెడ్ బై 1 దీని మీనింగ్ ఏంటి? అంటే సేల్స్ 1% చేంజ్ అవుతే EBIT 5.6875 times 1% change in sales leads to 5.6875% change in EPS. yes. అంతేనా? రైట్. Yes, sir. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? Sales are expected to increase by 5%. 5% కనుక ఇక్కడ చేంజ్ చేస్తే 5% ఇక్కడ చేంజ్ 1% కి 5.6875 రియాక్ట్ అవుతుందంట EPS. 1% Yes, sir. సేల్స్ చేంజ్ చేస్తే అక్కడ 5.6875% ఇక్కడ రియాక్ట్ అవుతుందంట EPS. మరి ఇక్కడ అదే సేల్స్ ని 5% చేంజ్ చేస్తే ఎంత రియాక్ట్ అవుతుంది అని అంటున్నాడు. 5 into 5.6875 అంటే ఎంతమ్మా? 28.4375. ఓకే. సో ఇది పర్సంటేజ్ ఎంత చేంజ్ అవుతుంది? ఫర్ ఎవరీ 5% చేంజ్ ఇన్ ఫర్ 5% చేంజ్ ఇన్ EPS సేల్స్ ద EPS చేంజెస్ బై 28.4375%. ఓకే రైట్. ఆఫ్ చేసాము. అదే కదా అడిగాడు, అంతే కదా? Yes, sir. నెక్స్ట్ లోకేష్. Yes, sir. ఓకే. మెటీరియల్ ఉందమ్మా? Yes, sir. సో ఫార్ ఏమన్నా డౌట్ ఉందా? No, sir. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. A firm has sales of 10 lakhs, variable Okay. cost of 7 lakhs, and fixed cost of 2 lakhs, and debt of 5 lakhs at the rate of 10%. What are the operating, financial, and combined leverages? If the firm wants to double its earnings before interest and taxes, how much of a rise in sales would be needed on a percentage basis? ఓకే. దేని గురించి మధ్య రిలేషన్ అడిగాడు? EBIT and sales, sir. ఓకే. మనం ఏం కనుక్కోవాలి? EBIT కి సేల్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమడిగాడు? ఆపరేటింగ్, ఫైనాన్షియల్, కంబైన్డ్ లెవరేజ్ 3 లెవరేజెస్ కనుక్కోమన్నాడు. ఆ తర్వాత సెకండ్ బిట్ లో మనకి EBIT కి సేల్స్ కి మధ్య చిన్న రిలేషన్ ఇచ్చి అది కనుక్కోమన్నాడు, అంతే కదమ్మా? Yes, sir. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? ఇన్కమ్ స్టేట్మెంట్. Income statement. ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్పు. Sales 10 lakhs. సేల్స్ 10 lakhs Minus variable మైనస్ cost 7 వేరియబుల్ lakhs. కాస్ట్ ఎంత? 7 lakhs. 7 lakhs 7 lakhs, sir. తీసేస్తే 3 lakhs కాంట్రిబ్యూషన్. సో కాంట్రిబ్యూషన్ లోంచి ఏం మైనస్ చేయాలి? మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs. 2 lakhs తీసేస్తే 1 lakh. EBIT ఏంటమ్మా? 1 lakh. EBIT లోంచి మైనస్ ఇంట్రెస్ట్. EBIT 50,000. ఇంట్రెస్ట్ ఎంత? 5 lakhs డెట్ ఉంది, 10% ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు, 50,000 తీసేస్తే 50,000 EBT. EBT. అంతేనమ్మా? ఇంకా ప్రిఫరెన్స్ డివిడెండ్ గురించి వాటి గురించి Yes, ఏం sir. చెప్పలేదు కాబట్టి మనం డైరెక్ట్ గా ఆ లెవరేజెస్ కనుక్కోవచ్చు. సో ఆపరేటింగ్ లెవరేజ్ అంటే ఎంత? కాంట్రిబ్యూషన్ బై EBIT. Say, 3 lakhs డివైడెడ్ EBIT బై 1 lakh. 1 lakh అంటే 3. ఫైనాన్షియల్ లెవరేజ్ 1 lakh డివైడెడ్ బై 50,000 50,000. అంటే ఎంత? 2. కంబైన్డ్ లెవరేజ్ 6. 6. ఓకే రైట్. ఇప్పుడు చెప్పు మనకు కావాల్సింది ఏంటి? సెకండ్ బిట్. ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏం అడిగాడు? How much of a rise in sales would be needed on a percentage basis? సో EBIT మనం డబుల్ చేద్దాం అనుకుంటున్నాం అంట. సో ఫస్ట్ ప్రాబ్లం లో మనం చేసాం చూడమ్మా. సో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం లో మనం చేసాం చూసావు, EBIT డబుల్ చేయడం. ఫస్ట్ ప్రాబ్లం లో ఎక్కడ చేసినట్టున్నా సెకండ్ ప్రాబ్లం లో చేసాం. 100% EBIT చేంజ్ చేయడం సెకండ్ ప్రాబ్లం లో చేసామమ్మా. సో EBIT ని Yes, sir. మనం
100% చేంజ్ చేయాలంట, 100% చేంజ్ చేయాలంట. అలాంటప్పుడు ఇక్కడ సేల్స్ ని ఎంత చేంజ్ చేయాలి అంటే, నార్మల్ గా అయితే కనుక ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ ఈబిఐటి ఎంత చేంజ్ అవుతుందమ్మా? 3 sir. 3%. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని 100% చేంజ్ చేయాలంటే ఇక్కడ సేల్స్ ఎంత చేంజ్ చేయాలి? 33.33%. 100 into 1 divided by 3 అంటే ఎంతమ్మా? 33.33%. 33.33. సో 33.33%. సో డబుల్ చేయడం అంటే ఏంటి? 100% ఇంక్రీజ్ చేయడం, అది గుర్తుపెట్టుకోవాలి. డబుల్ చేయడం అంటే 100% ఇంక్రీజ్ చేయడం. 1% చేంజ్ చేస్తే 3% చేంజ్ అవుతుంది అన్నప్పుడు, అదే 100% ఇక్కడ డబుల్ చేస్తుంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ సేల్స్ చేంజ్ అయితే సరిపోద్ది? 33.33% చేంజ్ అయితే సరిపోద్ది. ఓకే, ఇఫ్ we want to double EBIT, then increase sales by 33.33%. అంతేనమ్మా? Yes sir. రైట్, ఆఫ్ చేసాము. నిర్మల్, Yes, sir. అర్థమైందమ్మా సోఫార్? Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 చదువమ్మా. A firm sells its only product at rupees 10 per unit. Its variable cost ratio is 70%, while fixed costs are rupees 1000%. Sales are 1000 units required. Find DOI, EBIT if sales increase by 40%, EBIT if sales fall by 40%. By what percentage should sales fall before the firm starts incurring losses? ఓకే, సో ఫస్ట్ ఏం అడిగాడు? ఆపరేటింగ్ లెవరేజ్ అడిగాడు. క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? Income statement. ఇన్కమ్ స్టేట్మెంట్ వేయాలి. సో ప్రాబ్లం నెంబర్ 6, ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇక్కడ ఓన్లీ ఆపరేటింగ్ లెవరేజ్ ఒకటే అడిగాడు కాబట్టి ఎక్కడి వరకు వేస్తే సరిపోతుంది? EBIT. ఓకే, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ అంటే ఎంతమ్మా? 10,000, sir. 10 into 1,000. 1000 into 10 అంటే ఎంత? 10,000 యూనిట్స్, 10,000 రూపీస్. ఓకే, వేరియబుల్ కాస్ట్ ఎంత? 70%, 7,000. 70% ఆఫ్ 10,000 అంటే ఎంత? 7,000. తీసేస్తే 3,000. 3,000 contribution. ఇది కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ లోంచి ఏం మైనస్ చేయాలి? Fixed cost. ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పాడు, 1,000. తీసేస్తే EBIT. ఈబిఐటి 2,000. సో మనకు కావాల్సింది ఆపరేటింగ్ లెవరేజ్ కాబట్టి ఆపరేటింగ్ లెవరేజ్ అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. కాంట్రిబ్యూషన్ ఎంత? 3,000 by 2,000, 1.5. దీని మీనింగ్ ఏంటి? 1% change in sales equals to 1.5% in EBIT. ఓకే, ఫర్ 1% చేంజ్ ఇన్ సేల్స్ ఈబిఐటి ఎంత రియాక్ట్ అవుతుందంట? ఒక రూపాయి సేల్స్ చేంజ్ అయితే 1.5 ఈబిఐటి రియాక్షన్ అనేది మన దగ్గర ఉంటది అని చెప్పేసి అని చెప్పాడు. అంతే కదమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్ అడిగింది ఏంటి? EBIT if sales increases by 40%. ఓకే, సేల్స్ కనుక ఇంక్రీజ్ అయినట్లయితే ఎంత పర్సంటేజ్? 40%. సేల్స్ ఇంక్రీజ్ బై 40%. ఈబిఐటి ఎంత చేంజ్ అవుతుందని అడిగాడు. అంతే కదమ్మా? Yes, 1% కి 1.5% అయితే ఇక్కడ 40% సేల్స్ ఈబిఐటి. ఓకే, 40% కనుక సేల్స్ చేంజ్ అయితే ఇక్కడ ఎంత రియాక్షన్ ఉంటుంది? 60%. 60%. అంతే కదా? ఇప్పుడు ఇంక్రీజ్ అన్నాడు, ఫస్ట్ ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఎగ్జిస్టింగ్ ఈబిఐటి ఎంత? 2,000. 2,000. సో ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ప్లస్ అవుతుంది. అంతే కదమ్మా? Yes, sir. ఇంక్రీజ్ Plus 60%. బై ఎంత పర్సంటేజ్? 60%. 60% అంటే 1,200. ఎంత అవుతుందమ్మా? 3,200. 3,200. అదే సేల్స్ డిక్రీజ్ అయితే గనక, సేల్స్ డిక్రీజెస్ బై, సో సేల్స్ ఈబిఐటి ఇక్కడ కూడా సేమ్. 1% చేంజ్ అయితే 1.5% రియాక్షన్ ఉంటే 40% చేంజ్ అయితే ఇక్కడ 60% రియాక్షన్ ఉంటది. అంతే కదమ్మా? Yes, sir. ఈబిఐటి 2,000 ఇక్కడ డిక్రీజ్ అన్నాడు కాబట్టి మైనస్
డిక్రీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 60%. అంటే ఎంత? 1200 తీసేస్తే ఎంత అవుతుందమ్మా? 800. ఇక్కడ నెక్స్ట్ బిట్ ఏం అడిగాడమ్మా? What percentage should sales fall before the firm starts incurring losses? ఓకే, ఎక్కడ ఫర్మ్ స్టార్ట్స్ ఇంకరింగ్ లాసెస్ అని చెప్పేసానంటే కనుక ఫర్మ్ కి లాసెస్ రావాలి అని చెప్పేసానంటే ఏమవ్వాలమ్మా? EBIT 0. ఓకే, ఇక్కడ EBIT కనుక ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ EBIT ఇక్కడ కనుక 0 అయిపోతే ఇక్కడ నుంచి మనకి ఏమో స్టార్ట్ అవుతాయి? లాసెస్ స్టార్ట్ అవుతాయి, అంతే కదా? బిఫోర్ ఇంకరింగ్ లాసెస్ ఇక్కడ లాసెస్ ఇంకర్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి అంటే కనుక ఏమవ్వాలి? EBIT కమ్స్ టు 0. EBIT ఏమవ్వాలమ్మా? 0. మరి EBIT ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవ్వాలి? EBIT ఉన్న EBIT ఎంత ఉందంట? 2000 ఉంది. 2000 0 అవ్వడం అంటే ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతున్నట్టు? 100%. ఇక్కడ EBIT సేల్స్ ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ EBIT చేంజెస్ బై 1.5% కదా. ఇక్కడ సేల్స్ అదే EBIT 100% చేంజ్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ సేల్స్ ఎంత చేంజ్ అవ్వాలి అంటే 100 into 1 divided by 1.5 ఎంత అవుతుందమ్మా? 66.666. 66.67%. అర్థమైందా? Yes, sir. Before firm incurring losses, sales can fall up to 66.67%. Up to అంటే 66.67. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సేల్స్ కంటే 66.67% కనుక తగ్గినట్లయితే అక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఆ ఫర్మ్ స్టార్ట్స్ ఇంకరింగ్ లాసెస్ ఇంకర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందమ్మా? Yes, sir. రైట్, ఆఫ్ చేశాను. సాయి కిరణ్. Yes, sir. అర్థమైందమ్మా సోఫార్? Yes, sir. ఓకే, ప్రాబ్లం నెంబర్ 7 చదవమ్మా. The following is the balance sheet of X Limited. Equity 10 rupees per share 60,000. 10% long-term debt 80,000. Retained earnings 20,000. Current liabilities 40,000. Net fixed assets 1,50,000. Current assets 50,000. The company's total assets turnover ratio is 3. Its fixed operating costs are 1 lakh and its variable operating cost ratio is 40%. Income tax rate is 50%. Calculate for the company the different types of leverages. Determine the likely level of EBIT if EPS is rupees 1, 3 and 0. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మన బిట్లు ఏం అడిగాడు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవరేజెస్ అన్నాడు. ఏ లెవరేజెస్ ఉన్నాయమ్మా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవరేజెస్ అంటే Operating leverage, financial leverage, combined leverage. ఓకే, సో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? Income statement. ఇన్కమ్ స్టేట్మెంట్ వేయాలి. సో ఇన్కమ్ స్టేట్మెంట్ వేద్దామంటే ఫస్ట్ ఏం కావాలి మనకి? Sales. సేల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? Turnover ratio 3. టర్న్ ఓవర్ రేషియో ఇచ్చాడు. ఓకే, టర్న్ ఓవర్ రేషియో ఎలా ఇచ్చాడమ్మా? టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అని అడిగాడు, అంతేనా? Yes, sir. టర్న్ ఓవర్ రేషియో, టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో మీనింగ్ ఏంటి? Turnover by total assets. And one rupee change in total assets equals to 3 rupees change in turnover. ఎస్, అంటే అక్కడ మనకి కనుక టోటల్ అసెట్స్ కనుక ఎంత ఉన్నట్టు? టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అని అన్నాడు. టర్న్ ఓవర్ రేషియో ఎంత? 3 అన్నాడు. 3/1. 3/1 మీనింగ్ ఏంటంటే ₹1 కనుక ఫిక్స్డ్ అసెట్ నీ దగ్గర ఉంటే సేల్స్ ఎంత జనరేట్ చేయగలుగుతున్నావు నువ్వు? 3. అంటే నీ దగ్గర టోటల్ అసెట్స్ ఎంతైతే ఉంటాయో దానికి 3 times నువ్వు టర్న్ ఓవర్ జనరేట్ చేయగలుగుతావు, అంతేనమ్మా? Yes, sir. సో ఫార్ములా ఏంటి? టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే Turnover by total assets. టర్న్ ఓవర్ బై టోటల్ అసెట్స్. సో 3/1.
అంటే నీ దగ్గర టోటల్ అసెట్స్ ఎంత ఉంటే ₹1 ఉందంటే కనుక ₹3 సేల్స్ ఉంటుందని అర్థం. ఇప్పుడు నీ దగ్గర టోటల్ అసెట్స్ ఈక్వల్స్ టు 2 lakhs కాబట్టి ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? 6 lakhs. 2 lakhs into 3 అంటే ఎంత? 6 lakhs. అంతేనమ్మా? Yes, sir. టర్న్ ఓవర్ ఎంత? 6 lakhs. రైట్. సో కాబట్టి ఇప్పుడు మనం ఇన్కమ్ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయొచ్చా ఇన్కమ్ స్టేట్మెంట్? Yes, sir. సేల్స్ ఎంత? 6 lakhs. 6 lakhs మైనస్ వేరియబుల్ కాస్ట్. 2,40,000. వేరియబుల్ కాస్ట్ ఎంత చెప్పాడమ్మా? 40%. 40% చెప్పాడు. అట్ ద రేట్ ఆఫ్ 40% అంటే ఎంత? 2,40,000 తీసేస్తే 3,60,000. సో ఇది కాంట్రిబ్యూషన్ Minus fixed cost. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. 1 lakh. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 1 lakh. 1 lakh తీసేస్తే EBIT. ఈబిఐటి. రైట్. Minus interest. మైనస్ ఇంట్రెస్ట్. 8,000. ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 8,000. లాంగ్ టర్మ్ దట్ 80,000 చెప్పాడు, దాని మీద 10% అన్నాడు కాబట్టి 8,000 తీసేస్తే 2,52,000. EBT. 2,52,000 Tax at the rate of 50%. మైనస్ ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 50% అంటే ఎంతమ్మా? 1,26,000. 1,26,000 తీసేస్తే 1,26,000 వస్తుంది. ఇదేంటిది? Yes. ఈఏటి ఆర్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు Equity shareholders. ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి. సో ఈపీఎస్ అంటే ఎలా వస్తుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు Equity shareholders. ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 6,000. 1,26,000 డివైడెడ్ బై 6,000 అంటే ఎంతమ్మా? 21. 21. ఓకే. సో 21 ఇస్ ద ఈపీఎస్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? లెవరేజెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? Yes, sir. సో లెవరేజెస్ అంటే ఆపరేటింగ్ లెవరేజ్ ఎంత? Contribution by EBIT. కాంట్రిబ్యూషన్ 3,60,000 డివైడెడ్ బై ఈబిఐటి 2,60,000 అంటే ఎంత? 1.38. 1.38. నెక్స్ట్ ఫైనాన్షియల్ లెవరేజ్. EBIT by EBT. 2,60,000 divided by 0.3. So combined leverage equals to 1.38 into 1.03 అంటే ఎంతమ్మా? 1.42. 1.42. ఓకే రైట్. Yes, sir. సో ఇప్పుడు ఏమడిగాడు? నెక్స్ట్ బిట్ EPS find out చేయాలి sir. ఈపీఎస్ ఫైండ్ అవుట్ చేయాలా? ఓకే. EBIT find out చేయాలి sir. EPS 1 rupee. ఈబిఐటి ఫైండ్ అవుట్ చేయాలా? ఓకే. ఈపీఎస్ ఎంత ఇచ్చాడు? 1 rupee, 3 rupees, 0. ఓకే. బి బిట్ ఈపీఎస్ గనక ఎంత ఉండాలి? 1 ఉంటే, 3 ఉంటే, 0 ఉంటే. అంతే కదా మన 3 సిచ్యువేషన్స్ లో. Yes, sir. అంతేనా? Yes, sir. రైట్. సో ఇక్కడ మనకి ఏం కావాలన్నాడు? ఈబిఐటి కావాలని చెప్పేసి చెప్పాడు. అంతే కదమ్మా? Yes, sir. ఈబిఐటి కావాలి. ఇక్కడ మనం ఈపీఎస్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఏం చేయాలి? జస్ట్ రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే కదా? Sir. సో ఈపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? EBIT. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. Yes, sir. అంతే కదా? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 6,000. సో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఈఏటి 6,000, 18,000, 18,000, 0. 0. ఇక్కడ మైనస్ ట్యాక్స్ కాబట్టి ఇక్కడ ఏమవుద్ది? ప్లస్ ట్యాక్స్ Plus tax. ఎట్ ద రేట్ ఆఫ్ 50% అంటే ఎంత? 3,000, 9,000, 0 అంతేనా? Sir. 6,000 అడుగుతుంది సార్. ఎంత చేయాలి? ఈఏటిఏ ఇక్కడ మనకి
ఇక్కడ మనం చూసుకుంటే ఈఏటి 50%, ఇక్కడ ఈబిటి కనుక 100% అయితే అందులోంచి ట్యాక్స్ 50% తీస్తే ఈఏటి ఎంత అవుతుంది? 50% అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ట్యాక్స్ ఎంత అవుతుందమ్మా? 6,000. 6,000. ఇక్కడ 18,000. అంటే ఇక్కడ ఈఏటి 6,000 రావాలి అంటే కనుక మనం ఈబిటి ఎంత ఉండాలి? 12,000. 12,000. అంటే ట్యాక్స్ ఎంత? 6,000. సో ఈబిటి ఎంతమ్మా? 12,000. ఇక్కడ ఎంత? 36,000. 36,000. ఇక్కడ 0. 0. సో ఈబిటి నుంచి ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకేమొస్తుంది? ఈబిఐటి వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత? 8,000. 8,000. 8,000. సో ఈబిఐటి ఎంత అవుతుంది? 20,000. 44,000. 8,000. 8. ఓకే, రైట్. అర్థమైందమ్మా? ఈబిఐటి కనుక్కున్నాం మనం. నెక్స్ట్ ఆఫ్ చేసాము. సాయి శశాంక్. సార్. సోఫార్ అర్థమైందమ్మా? డౌట్ ఏమైనా ఉందా? అర్థమైంది సార్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 8 ఏనా? ఎస్ సార్. చదువు. The following data is given in respect of 3 companies. Compute DFL EPS if rate of EBIT on capital employed is 25%, 10%, 8%. Company equity share capital. Company A 10 lakhs, Company B 5 lakhs, Company C 1 lakh. 10% debentures. Company A nil, Company B 5 lakhs, Company C 9 lakhs. Total capital employed. Company A 10 lakhs, Company B 10 lakhs, Company C 10 lakhs. Assume tax rate 50%. ఓకే, ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు? డిఎఫ్ఎల్ సార్, అంటే డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లెవరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫైనాన్షియల్ లెవరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. అంతేనా? అంతే సార్. ఓకే, ఫస్ట్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలని ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లెవరేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అలాగే ఈపీఎస్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఈబిఐటి ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్, ఈబిఐటి క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద 25% ఉంటే, 10% ఉంటే, 8% ఉంటే అని చెప్పేసి 3 కేసులు చెప్తున్నాడు. అలాంటి చోట మనకి ఏం అడుగుతున్నాడు? ఈపీఎస్ అడుగుతున్నాడు. దాంతో పాటు ఇంకోటి ఏం అడుగుతున్నాడు? ఫైనాన్షియల్ లెవరేజ్ అడుగుతున్నాడు. ఫైనాన్షియల్ లెవరేజ్ అడుగుతున్నాడు. ఎన్నిసార్లుగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ? 4 times చేయాలి సార్. 4 times 3 times 25% దగ్గర, 10% దగ్గర, 8% దగ్గర, మూడు సార్లు మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ ఈపీఎస్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈబిఐటి ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫస్ట్ బిట్, ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 8 లో ఫస్ట్ ఈబిఐటి ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ at the rate of 25%. ఈబిఐటి ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 25% ఉంటే కనుక ఓకేనమ్మా? ఈబిఐటి ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 25% ఉంటే కనుక అప్పుడు 3 కంపెనీస్ లోనే క్యాలిక్యులేట్ చేయాలి కదా మనం. కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి. సో ఫస్ట్ కంపెనీ ఏ లో మనకి ఈబిఐటి ఎంత? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంతమ్మా? 10 lakhs. కూడా 10 lakhs. 10 lakhs సార్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ 10 lakhs. సో 10 lakhs కాబట్టి 10 lakhs at the rate of 25% అంటే అక్కడ ఎంత అవుతుంది? 2,50,000, 2,50,000, 2,50,000 మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత? 10%. నిల్. సెకండ్ కంపెనీ 5 lakhs కాబట్టి 5 lakhs మీద 10% అంటే 50,000. ఓకే. సో సి కంపెనీకి ఎంత? 90,000. 9 lakhs అంటే 10% 90,000. ఓకేనా? రైట్. సో ఇంట్రెస్ట్ తీసేస్తే ఈబిటి 2,50,000, 2 lakhs, 1,60,000. 1,60,000 మైనస్ ట్యాక్స్ at the rate of 50% సార్. 50% అంటే ఎంత? 1,25,000, 1,80,000. 80,000 తీసేస్తే
1 lakh EAT, EAT 1,25,000, 1,80,000. 80,000. నెక్స్ట్ అది అడిగింది ఏంటి? ఈపీఎస్. Yes, sir. ఈపీఎస్ కావాలంటే ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్ తో మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. చేయాలి సార్. ఈఏటి బై నెంబర్ ఆఫ్ షేర్స్. షేర్స్. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 10 lakhs. ఇక్కడ పర్ షేర్ క్యాపిటల్ ఎంత? పర్ షేర్ వాల్యూ ఎంతమ్మా? పర్ షేర్ వాల్యూ ఏమీ చెప్పలేదు కాబట్టి మనం ఏం ఎగ్జామ్ చెప్పలేదు. చేసుకోవచ్చు. 100 రూపీస్ పర్ షేర్ తీసుకుందాం. Yes, sir. అస్యూమింగ్ 100 per share face value. ఓకే. Yes, sir. సో ఎంత అవుతుంది? ఇక్కడ షేర్స్ ఎన్ని అవుతాయి? 10,000. 10,000. 5 lakhs divided by 100 అంటే 5,000. 5,000. 1 lakh divided by 100 అంటే 1,000. 1,000. ఈపీఎస్ అంటే ఎంత? 1,25,000 divided by 10,000 అంటే 12.5. 1 lakh divided by 5,000 అంటే 20. 80,000 divided by 1,000 అంటే 80. ఓకే. సో అమ్మా నీకు ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ అనేది నేను చెప్పానమ్మా. ఎస్ సార్. ఆ ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ అంటే ఏంటి? అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఆఫ్ డెట్ కన్నా ఎక్కువ ఉండాలి సార్. ఓకే. అలాంటప్పుడు ఏమవుతుందని చెప్పుకున్నాం, డెట్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఎర్నింగ్స్ కూడా ఏమవుతాయి? పెరుగుతాయి సార్. ఓకే. సో ఇక్కడ 25% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉందమ్మా. మన డెట్ కాస్ట్ ఎంత? డెట్ కాస్ట్ 10%. అంటే ఇది ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ ఏనా? ఎస్ సార్. అలాంటప్పుడు ఇక్కడ ఫస్ట్ కంపెనీలో డెట్ లేదు, సెకండ్ కంపెనీలో డెట్ ఉంది. అంటే ఫస్ట్ కంపెనీ కంటే సెకండ్ కంపెనీకి డెట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసాం. అప్పుడు ఈపీఎస్ చూసుకుంటే 12.5 నుంచి ఎక్కడికి వెళ్ళింది? 20 రూపీస్కి వెళ్ళింది సార్. ఓకే. ఇంకా ఫర్దర్ గా ఇంకా మనం ఏం చేసాం? డెట్ అనేది ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేస్తే ఈపీఎస్ ఏమైంది? 12.5 నుంచి 80కి వెళ్ళింది సార్. 80కి వెళ్ళింది. అంటే ఇంకా ఫర్దర్ ఇంక్రీజ్ అయింది. అంటే ఈ సిచ్యువేషన్ లో నువ్వు డెట్ యూజ్ చేసుకునే కొద్దీ ఏమవుతుంది? ఈపీఎస్ ఏమవుతుందంట? ఇంక్రీజ్ అవుతుంది సార్. సో ఎర్నింగ్స్ టు ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సెకండ్ బిట్, ఈబిఐటి ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ at the rate of 10%. 10%. ఇది ఏ సిచ్యువేషన్ అమ్మా? ఇస్ ఇట్ ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్? నో సార్. రైట్. ఇక్కడ ఏమవుతుంది? ఇది కాస్ట్ ఆఫ్ డెట్ ఎక్కువ ఉంటుంది సార్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కన్నా. ఈక్వల్ గా ఉంది కదమ్మా. ఎస్ సార్, ఈక్వల్ గా ఉంది 10%. ఓకే. ఇక్కడ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఈబిఐటి లెట్ us start with EBIT. ABC EBIT ఎంత అవుతుందమ్మా? 10% at the rate of 10 lakhs. సార్ 10 lakhs అంటే ఎంత? 1 lakh 1 lakh 1 lakh మైనస్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? ఫస్ట్ దాంట్లో నిల్, తర్వాత దాంట్లో 50,000, 90,000 సార్. 90,000. సో ఈబిటి 1 lakh 50,000 10,000 మైనస్ ట్యాక్స్ at the rate 50% సార్. 50,000 25,000 5,000. ఈఏటి 50,000 25,000 5,000. నెంబర్ ఆఫ్ షేర్స్ మనం ఆల్రెడీ ఎగ్జంప్షన్ తీసుకున్నాం 100 per share అని చెప్పేసి అని. 10,000 5,000 1,000. ఈపీఎస్ 5 rupees. ఓకే. అంటే
ఈ సిచ్యువేషన్ లో ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి అడ్వాంటేజ్ ఉన్నదమ్మా? లేదు సార్. అడ్వాంటేజ్ లేదు, ఎందుకంటే ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ లేదు కాబట్టి అడ్వాంటేజ్ లేదు. అడ్వాంటేజ్ లేదు కాబట్టి డెట్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నా సరే వాళ్ళ ఎర్నింగ్స్ అయినా మారుతున్నాయా? లేదు సార్, ఈక్వల్ గా ఉంది. వాళ్ళ ఎర్నింగ్స్ అనేవి మారట్లేదు, ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ EBIT ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ at the rate of 8% on 8% at the rate of 10 lakhs. ఓకే, అంటే ఇది ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ డిస్ఫేవరా? డిస్ఫేవర్ సార్. ఓకే, ABC EBIT 80,000 మైనస్ ఇంట్రెస్ట్ nil 50,000 90,000. ఓకే, సో తీసేస్తే EBT 80,000 30,000 minus 10,000. మైనస్ 10,000. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎర్నింగ్స్ లోంచి 10,000 పోతాయి. ఎస్ సార్. అసలు ఇవ్వడానికి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కే లేవు, ఉన్న డబ్బుల నుంచి 10,000 పే చేయాల్సి వస్తుంది. మైనస్ ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 50%. 40,000 40,000 15,000 నిల్. ట్యాక్స్ ఏమి ఉండదు కదా. ఎస్ సార్. 40,000 15,000 సార్. 15,000 nil EAT. 80. నెంబర్ ఆఫ్ షేర్స్ 10,000 5,000 1,000. ఓకే, సో EPS 4 3 nil. ఇక్కడ నువ్వు గమనిస్తే కనుక ఏం జరిగిందమ్మా, మనకి డిస్ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ కాబట్టి ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ కాదు కాబట్టి ఇక్కడ ఏమైంది, డెట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎర్నింగ్స్ ఆవర్ అయిపోతున్నాయి. ఎస్ సార్. అంతేనమ్మా? అంతే సార్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రాబ్లం నెంబర్ 8. ఫైనాన్షియల్ లెవరేజ్ కొనుక్కోవాలి. ఓకే, సారీ మర్చిపోయాను. సో డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లెవరేజ్, ఎక్కడెక్కడ డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లెవరేజ్ కూడా కనుక్కుందాం. సో ఫైనాన్షియల్ లెవరేజ్ ఇక్కడ ఎంతమ్మా? ఫస్ట్ సిచ్యువేషన్ లో EBIT at the rate 25% దగ్గర ఫైనాన్షియల్ లెవరేజ్ ఎంత అవుతుంది? EBIT by EBT. EBIT by EBT అంటే ఎంత? 2,50,000 by 2,50,000. 1 సార్. ఓకే, ఇక్కడ 2,50,000 by 2 lakhs 1.25 సార్. 1.25. ఇక్కడ 2,50,000 by 1,60,000. 1.5625 సార్. 5625. ఓకే, ఇక్కడ 1 lakh divided by 1 lakh 1 lakh divided by 50,000 2 1 lakh divided by 10,000 10. అంతేనా? అంతే సార్. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లెవరేజ్ ఇక్కడ 80,000 by 80,000 1, తర్వాత 80,000 by 30,000 2.66. ఇక్కడ 80,000 by మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఫైనాన్షియల్ లెవరేజ్ లేదు. అంతేనమ్మా? ఎస్ సార్. సో ఇక్కడతో మనకి ప్రాబ్లం నెంబర్ 8 అయింది. ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు చేసుకోండి అమ్మా, నేను రేపటి క్లాస్ లో మిగిలిన కంప్లీట్ చేస్తాను. ఇంకొక 5 ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి మనకి, 5 or 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 6 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం కంప్లీట్ చేసుకుని లెవరేజెస్ కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా.